హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునామములో మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. యెషయా గ్రంథం చూసుకుందామండి. దేవుడు స్వస్థపరచగలిగిన దేవుడు. మనం నమ్మడం నేర్చుకోవాలి. దేవుని మహిమార్థమై ఈ లోకంలో జీవించడం నేర్చుకోవాలి. యెషయా గ్రంథం చూసుకుందాము. 38వ అధ్యాయం. ఎలాగ అతను ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు ఏం కబురు పెట్టాడు ఆయనకి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. ఆ దినముల్లో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యథార్థ హృదయుడినై సత్యంతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లా జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకి ప్రత్యక్షమై ఈలాగ సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచడు చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరములు ఆయుస్సు నీకు ఇచ్చేదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అశ్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించేదను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏ విధంగా ప్రార్థన చేశాడు? నిజంగా హిజ్కియా నీతిమంతుడే, యథార్థవంతుడే. కానీ దేవుడు చెప్తున్నాడు ఏమని, నువ్వు మరణమవుతావని చెప్పమని యెషయాతో చెప్పినప్పుడు ఏం చేశాడు? తన రోగం పోవడానికి ఏమి చేశాడు అతను? యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటుని, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లా జరిగించి తిని, కృపతో దయతో కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థింపగా. ఏం చేయాలి? స్వస్థత కావాలంటే కన్నీళ్లు విడవాలట. కన్నీటితో ఎప్పుడైతే ప్రార్థన చేశాడో పరిస్థితి మారిపోయింది. అప్పుడే వచ్చి చెప్పి వెళ్ళాడు చనిపోతావని. ఇంకా పూర్తిగా వెళ్ళకముందే దేవుని మాట మరలా యెషయాకి వచ్చి హిజ్కియాతో ఈ మాటలు చెప్పమని చెప్పాడు. అక్కడేముంది? అక్కడ శత్రువు భయం ఉంది, తర్వాత మరణం ఉంది. 2 విషయాలకి కన్నీటితో ఎప్పుడైతే ప్రార్థన చేశాడో హిజ్కియాకి చెప్తున్నాడు, నీకు 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తున్నాను, 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను, మరియు ఈ పట్టణం నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అశ్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించేదను. దేవునికి మహిమ కలుగునుగాక. తెలియక ఏం చేస్తారంటే గాబరా పడిపోతారు, అటు ఇటు పరిగెడుతుంటారు. కొంతమందికి డబ్బులు ఉండవు. ఏంటంటే హాస్పిటల్కి వెళ్దామంటే డబ్బులు ఉండవు కొంతమందికి. మరి ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఏమనుకుంటారు? ఇంకా చావు తప్ప మాకేమీ లేదు అని అనుకుంటారు ఆ పరిస్థితుల్లో. కాబట్టి కానీ దేవుని తెలుసుకున్నటువంటి బిడ్డలు వారి హృదయాలు సరిచేసుకొని ఏంటంటే ఏమైనా పాపం ఉంటే ఒప్పుకొని విడిచిపెట్టి ఎప్పుడైతే కన్నీరు కారుస్తారో దేవుడే ముట్టుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ హిజ్కియాతో చెప్తున్నాడు 15 సంవత్సరాలు నీకు ఆయుష్ ఇస్తానని. ఎంత గొప్ప కార్యం! దేవునికి మహిమ కలుగునుగాక. మా జీవితంలో ఒక సంఘటన జరిగింది. మా రాణికి 3 సంవత్సరాలు. ఆ 3 సంవత్సరాల వయసులో వీళ్ళ నాన్నగారు చాలా బాధలు పెట్టడం, దేవుని దూషించడం, అవమానపరచడం ఇలా చేస్తూనే ఉన్నారు. ఒకరోజు పొద్దున్న ఉదయకాలం 3 గంటలు లేచి నేను ప్రార్థన చేసుకుంటే ఆ సమయంలో దేవుడు మాట్లాడుతున్నారు నాతోటి. ఏమని మాట్లాడుతున్నారంటే, ఈరోజు అందరూ చూస్తుండగా పావుని చంపుతావు అని ఒకటి. రెండోది, ఒక ఆర్టీసీలో పనిచేస్తారు డ్రైవర్ అయినా, ఆయనకి మగబిడ్డ కావాలి. అయితే నేను ప్రార్థన చేశాను, ఆమె గర్భం వచ్చింది. ఆయన ఈరోజు మగపిల్లడు పుడతాడు 5 గంటలలోగా. ఈ రోజుకి 7వ రోజుని వీళ్ళ నాన్నగారు చనిపోతారు అని చెప్పారు. అయితే ఈ 2 జరిగితే అది జరుగుతుందని నేనేం చేశాను, మాకు తెలిసిన సిస్టర్ ఒక ఆవిడ ఉంటే, ఆవిడ 3వ ఫ్లోర్లో ఉంటారు. నేను అక్కడికి వెళ్ళి చెబుదామని వెళ్తున్నాను. వెళ్ళేసరికి 2వ ఫ్లోర్లోని ఒక ఆవిడ కేకలేస్తుంది, పాము 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 అని కేకలేస్తుంది. ఎంత డ్రమ్ము ఉంది, అది ఆ డ్రమ్ములో ఉంది పాము.
ఈవిడ గోడకి వెళ్ళి చేరబడిపోయి పాము పాము అని కేకేస్తుంది. అప్పుడు నేను లోపల తలుపులు తీసాను, లోపలికి వెళ్ళాను. ఏదండి పాము అని అన్నాను. అంటే డ్రమ్లో ఉంది అన్నది. దగ్గరికి వెళ్ళేసరికి అది ఎగురుతుంది కానీ బయటికి రాలేకపోతుంది. చాలా పెద్ద పాము, లావుగా ఇంత లావు, 1.5 మీటర్ ఉంటుంది. అయితే అక్కడ మూత పెట్టేశాను. పెట్టేసి మీరు 2 కర్రలు తీసుకురండి అని చెప్పి దాన్ని పైనుంచి కిందకి ఈడ్చుకొచ్చాను. రోడ్డు మీదకి ఈడ్చుకొచ్చి ఆ పాము మెల్లిగా కొంచెం ఇలాగ ఎత్తేసరికి దాని బుర్ర బయటికి తీసుకొచ్చింది. ఆ బుర్ర ఎప్పుడైతే వచ్చిందో దాని మీద ఒక చెక్క పెట్టి నా కాలు పెట్టి అలా కొట్టుకుంటూ వెళ్ళాను. రోడ్డు మీద ఎంత జనమో చూశారు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే దేవుని మాటలు ఎలా జరుగుతాయో చెప్తున్నాను. చాలామంది చూశారు. నేను అది చంపేశాను. ఆ తర్వాత నేను పైకి వెళ్తున్నాను. అక్కడే ఉన్న నాలే భోజనం పెట్టారు, భోంచేశాను. అక్కడే ఉన్న ఆయన ఏం చేస్తున్నాడు, కిటికీలో బట్టి రోడ్డు కనబడుతుంది. ఏమండి శాంతమ్మ గారు చెప్పండి, మా ఆవిడికి బాగోట్లేదు, ఆమెకి సీరియస్గా ఉంది, నేను వెళ్తున్నాను హాస్పిటల్కి. అంటే నేను ఇటు నుంచి కేకేస్తున్నా, హాస్పిటల్కి వెళ్ళకండి, ఆవిడ డెలివరీ అయిపోద్దని. కానీ అతను వినలేదు. కానీ ఆటోలోనే డెలివరీ అయిపోయింది, మగపిల్లడు పుట్టాడు. 2 జరిగిపోయాయి. దేవునికి మహిమ కలుగునుగాక. నాతో చెప్పి ఏం చెప్పారు, నేను నిన్ను పోషిస్తాను, నీకు మందిరం ఇస్తాను, 3 అంతస్తుల బిల్డింగ్ నీకు ఇస్తాను, అనేకులు ఆశీర్వదించబడతారు, అనేకులు బిడ్డలు పుడతారు, అనేకులు రోగాలు పోతాయి, భూమి యొక్క సమస్త వంశములు నీ వల్ల దీవించబడతాయని అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం. ఆదికాండం 2వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు నాతో మాట్లాడారు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఇక్కడ రోగం ఎలాగపోతుంది, కన్నీళ్ళు విడవడం, గోడ తట్టు ఏంటి దేవుడికి మనిషికి ఏంటంటే అడ్డు పాపము. కాబట్టి గోడ తట్టు ఏంటండి, అతను యెహోవా యథార్థ హృదయుడినై సత్యంతో నీ సన్నిధి నేను ఎట్లా నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లా జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్ళు విడుచు యెహోవాను ప్రార్థింపగా. విశ్వాసంతో ఉన్నటువంటి వారు ఏంటంటే విశ్వాసాలు, ఇంకేమీ లేదు, డబ్బులు లేవు, మనుషులు లేరు, జబ్బు ఉంటే ఎవరైనా వస్తారా? రారు అసలు. ఏచండి రోగాలు ఉంటే ఎవ్వరూ రారు, అసలు పక్కకు కూడా రారు, ఏమో ఒకళ్ళు అంటుకుంటాయేమని. కానీ దేవుడు నీ దగ్గరకు వచ్చి నిన్ను ముట్టుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. హిజ్కియా జీవితంలో శత్రువులను తీసేశాడు. నీ పట్టణం మీదకి రాడు, అష్షూరు రాజు నీ పట్టణం మీదకి రాడు, నీకు 15 సంవత్సరాల ఆయుష్నిస్తున్నాను అని చెప్పి అష్షూరు రాజు చేతిలో పడకుండా నిన్ను విడిపిస్తానన్నాడు. అయితే ఇక్కడ ఏమని ఉంది ప్రార్థన, చనిపోయిన వాళ్ళు సహితం లేపాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. చాలామంది నమ్మక వారి జీవితాల్లో కార్యాలు చూడలేరు. దేవుడు అంటే ఎంత శక్తిమంతుడో తెలియదు. ఆయన ఆకాశాన్ని భూమిని చేసిన దేవుడు. సముద్రంలోకి వెళ్ళి ఒకవేళ కాలు జారితే ఆ మనిషి ఏం చేస్తాడు, చనిపోతాడు కదా. అదే మనిషి ఏంటంటే సముద్రం మీద నడిచే భాగ్యాన్ని దేవుడిచ్చాడు. ఆకాశం వైపు చూస్తే అక్కడికి వెళ్ళి ఒక 3వ అంతస్తు 4వ అంతస్తు మీద దూకేస్తే చచ్చిపోతాడు. కానీ ఆకాశం మీద ఎగరడానికి దేవుడు కృపనిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంత ఆధిక్యత, అంత అధికారాన్ని దేవుడు మనిషికి ఇచ్చాడు. అది గుర్తు చేసుకొని జాగ్రత్తగా జీవించడం నేర్చుకోవాలి. దేవుడిని వదలకూడదు. దేవుని విషయాలు, దేవుని వాక్యం ఏం చెప్తుందో వాక్యానుసారంగా జీవించడమే నేర్చుకోవాలి. కానీ వాక్యానికి వ్యతిరేకంగా జీవించకూడదు. వాక్యమే వినాలి. ఏది ఏమైనా సరే ఎవ్వరి మాట వినకూడదు. వాక్యం మీరు ఎప్పుడైతే వింటారో మీరట బ్రతుకుతారట, మరణమే రాదట. బైబిల్ చెప్తున్న మాటలవి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా 2వ చూసుకుందామండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. మన కోసం ఏం చేశాడు ఆయన. 53వ అధ్యాయం 2 నుంచి 5 వచనాలు. దేవుడు ఏ విధంగా దేవుని సన్నిధిలో ఉన్నాడు అతను చూస్తే, లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను. అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతను చూచి ఆపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుష్యుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించువాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతేమి. అతడట తృణీకరించబడ్డాడు. అతన్ని చూడలేకపోయారు. ఇదంతా ఎందుకు చేశాడు?
దేవుని దగ్గర ఉండవలసింది, దేవుని సింహాసనం మీద ఉండవలసింది, మహిమతో జీవించవలసినటువంటి వ్యక్తి దేవుడు ఆయన మన కొరకు ఈ విధంగా చేయబడ్డాడు. కారణం మనం బ్రతకడం కొరకు, మనం బాగోవడం కొరకు, మనం జీవించడం కొరకు. ఆయన ఏం చేశాడు? మొత్తబడిన వాడుగా. చూసారండి, ఈ విషయాలు, ఈ వాక్యాన్ని మనం చదువుకొని ఎవరికైనా అనారోగ్యాలు ఉంటే ఏం చేయాలి? ఇక్కడ ఏం చెప్తున్నాడు? 5వ వచనంలోని, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఈ వాక్యాన్ని పట్టుకొని మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో ఏంటండి, ఆ లోపలికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా బ్రతికేస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. శక్తి లేదు, ఒంట్లో శక్తి లేదు, మాట్లాడడానికి కూడా శక్తి లేదు. కానీ బలవంతాన ఆయన వాగ్దానాలు చెప్తున్నాడు. 7 వాగ్దానాలు సిలువలో ఉండి బలవంతంగా కూడగొట్టుకొని దేవుని మాటలు అక్కడ చెప్పి తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ విషయం చూస్తే మరి మనం చూసే ఉంటారు, కరుణామయుడ సినిమా, తర్వాత ఇంకోటి వచ్చింది, ఆ సినిమా చూసే ఉంటారు. నేను చూశాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎత్తి పడిస్తే దొర్లి దెబ్బలు కాసి, కొరడా దెబ్బలు కాసి, ఏంటండి ముఖం మీద ఉమ్ములు, మొల్ల కిరీటం, ఎత్తితే కింద పైనుంచి కిందకి దొర్లి పడిపోయి అలా ఉండిపోతారు. అంటే ఎంత అసహించుకొని ఆయన్ని ఎలాగైనా చంపాలని ఆయన్ని ఆ విధంగా తయారు చేశాడు. ఎందుకు అర్థం చేసుకోవాలి? ఈ వాక్యం చదివినప్పుడు నా కోసం ప్రపంచంలో ప్రతి మానవుడి కోసం ఈ విధంగా తండ్రి అయిన దేవుడు తన కుమారుని మనుషుల కోసం అప్పగించాడు. ఇప్పుడు రోగాలు, నిశ్చయముగా అతడు మన రోగమును భరించాను. చూసారండి, ఎవరు భరించారు? మన రోగాన్ని, పాపాన్ని. అసలు మనం చేసే పాపాలు, మనకున్న ఈ బాధలు, మనకున్న ఈ శిక్ష, ఆయన పడుతున్న శిక్ష అంతా మనకు రావాలి. ఎప్పుడైతే క్షమాపణ అడిగారో, పాపి వచ్చి దేవుని దగ్గరికి వచ్చి క్షమించు ప్రభువా నన్ను ఎప్పుడైతే అడిగారో, వెంటనే ఆ స్థానం ఆయన తీసుకున్నాడు. ఎంత మంచి దేవుడు! దేవునికి మహిమ కలుగునుగాక. చప్పట్లు కొట్టండి ఒకసారి ఆయనకి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి దేవుడు ఆయన, ఎంత మంచి దేవుడు! మన పాపిష్టి జీవితాన్ని తీసుకొని తన సింహాసనాన్ని మనకి ఇవ్వడానికి ఆయన ఆశపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకో మాట చూసుకుందామండి, లూకాసు వార్త చూసుకుందాము. 6వ అధ్యాయం 6-11 వచనాలు. లూకాసు వార్త. మరి ఒక విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధించుచున్నప్పుడు అక్కడ ఓచ చెయ్యగలవాడు ఒకడు ఉండెను. శాస్త్రులు, పరిసయ్యులు ఆయన మీద నేరము మోపవలనని విశ్రాంతి దినమును స్వస్థపరుచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. అయితే ఆయన వారి ఆలోచనలు ఎరిగి ఊచ చెయ్యగలవానితో నీవు లేచి మధ్యన నిలవమని చెప్పగా వాడు లేచి నిలిచెను. అప్పుడు యేసు, విశ్రాంతి దినమును మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని మిమ్మును అడుగుచున్నానని వారితో చెప్పి వారందరినీ చుట్టూ కలయజూచి నీ చెయ్యి చాపమని వానితో చెప్పాను. వాడు అలాగన చేయగానే వాని చెయ్యి బాగుపడెను. అప్పుడు వారు వెర్రి కోపంతో నిండుకొని యేసుని ఏమి చేయదమా అని ఒకరితోనొకడు మాట్లాడుకొనిరి. చూడండి, దేవునికి మహిమ కలుగునుగాక. ఏం తప్పు చేశారు? ఏమి తప్పు చేశారు? అక్కడ ఆయన బాగు చేయడం తప్ప? విశ్రాంతి దినాన్ని అలా చేయకూడదని అంటే అక్కడ ఆయన చెప్తున్నారు, ఒక మనిషి ప్రాణాన్ని రక్షించడం గొప్పతనమా, లేకపోతే ప్రాణహత్య గొప్పతనమా అని అక్కడ వారిని అడుగుతూ, వారి హృదయంలో ఉన్న మాట వారు చెప్పలేదు. దేవుడు కాబట్టి వారి హృదయ ఆలోచనలు గ్రహించి ఈ మాటలు అడుగుతున్నారు. కాబట్టి వారి మనుషులు ఎటువంటి వాళ్ళు, ఎంత భయంకరులు! ఈనాడు నీతిగా, యథార్థంగా, నిర్దోషిగా జీవిస్తున్నారంటే లోకానికి ఇష్టం ఉండదు. వాళ్ళ దగ్గర ధనం ఉండదు, డబ్బు ఉండదు, ఏమీ ఉండదు. కానీ మనిషి నీతిగా ఉంటే వాళ్ళని ఎలాగ బయటికి లాగదామని అనేకులు చూస్తూ ఉంటారు. అనేకుల జీవితాలు మీరు చూడండి. నా జీవితంలో అలాగే జరిగింది. ఎంతోమందిని దేవుడు బాగు చేశాడు. ఆయన బాగు చేస్తాడు. నేనేం చేస్తాను? ఎవరైనా ఏం చేయలేరు, ఆయన చెయ్యాలి. ఆయన చేస్తే అమూల్యం.
అనంతం, వారి జీవితాలు ధన్యత. ఎప్పుడో చనిపోవలసింది దేవుడు నా పాపాలు ఎప్పుడైతే ఒప్పుకున్నానో నా క్యాన్సర్ జబ్బుని తీసేసాడు. ఏడ్చాను 5 రోజుల మధ్యాహ్నం నేను ఏడ్చాను. చూస్తుండగా నన్ను బాగు చేశాడు ఆ దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ తప్పేం చేశాడు ఆయన? తప్పేం చేశాడు? ఊచ చేయగలవని చూసి ఏం చేశాడు? నీ చెయ్యి చాపమనగానే ఆయన స్వస్థపరిచాడు. ఆయన దేవుడు, దేవుని కుమారుడు, మహిమ కలిగిన దేవుడు ఆయన. మనుషులు తెలియక ఏంటంటే ఏదో 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 అనుకుంటారు. దేవుని ఆరాధించడం, ఆయన గణపరచడం, ఆయన మహిమ తీసుకురావడం మన జీవితాల ద్వారా ఎప్పుడైతే చేస్తామో ఆ మనుషుల్ని విడిచిపెట్టడు. ఆయన విడిచిపెట్టాడు. ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ చేతిలోంచి దేవుడు లాక్కొస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకొక చూసుకుందామండి, మార్కు సువార్త 5వ అధ్యాయం 35 నుంచి 43 వచనాలు. మార్కు సువార్త 5వ అధ్యాయం. ఆమె 12 సంవత్సరముల ప్రాయం కలిగింది. వెంటనే వారు బహుగా విస్మయం ఉందిరి. అక్కడే సంవత్సరం పోయాక నేను సంవత్సరం 6 నెలలు అవుతుంది, నేను సంవత్సరం అవుతుంది ప్రభువుని నమ్ముకొని నా పాపాలు ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెడుతున్నానో ఈ మాటలు ఆయన నాకు చెప్పారు, నేను బాగు చేశానని. ఎంత గొప్ప దేవుడు! దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చావు అనేది దేవుని చేతిలో ఉంది, మన చేతుల్లో లేదు. డాక్టర్ల చేతిలో ఉండదు, లేకపోతే అధికారుల చేతిలో ఉండదు, ఎవరి చేతిలో ఉండదు. డాక్టర్ చెప్తాడు చచ్చిపోతామని, కానీ దేవుడి వైపు ఎప్పుడైతే చూస్తారో వాళ్ళు బ్రతుకుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏంటి ఇంకా తగ్గలేదు, ఏంటి ఇలాగ అయిపోతుందని అనుకొని మన ఆలోచనలు ఏముంటాయంటే, ఒక కన్నీటి ప్రార్థన చేసినప్పుడు పరిపరి విధాలుగా ఇటు వెళ్తుంది, అటు వెళ్తుంది, హృదయం అటు వెళ్తుంది, ఇటు వెళ్తుంది, వెనకాతలకి వెళ్తుంది. ఇవన్నీ ఏం చేస్తారు? ఆలోచనలు పెట్టుకొని నన్ను బాగు చేయవా అని అంటారు. ఈ ఆలోచనలన్నీ తీసేసి ముందు ఏం చేయాలి? నన్నేం చేస్తావు నువ్వు? నీ చిత్తమైతే నన్ను బాగు చేయి. కన్నీరు విడిచి అడగడం, ఒకే మాట అడగాలి, ఒకటే మాట అడుగుతూ ఉండాలి. తెల్లవారింటికి బాగైపోతారు. ఒక్కటే మాట మాట్లాడాలి, నన్ను బాగు చేయి, నన్ను స్వస్థపరచు. ఈ లోపల అన్నం ఏమైపోతుందో, లేకపోతే అదేమైపోతుందో, ఇంట్లో డబ్బులు ఏమైపోతున్నాయో, అదేమైపోతుందో, ఆ మనసులు ఈ మనసులు ఏమైపోతుంది, ఇవన్నీ పెట్టుకొని ఏడుస్తూనే ఉంటారు, ఇవన్నీ అడుగుతారు. అలాగా కుదరదు, అలా చేయకూడదు. ఇది రూలు. ఇలా చేస్తే దేవుని కార్యాన్ని మీరు తప్పకుండా చూస్తారు. అలాగే హిజ్కియా ఏం చేశాడు? ఏమైనా ఆలోచన పెట్టుకున్నాడా? పెట్టలేదు. దేవుడి మీద పెట్టుకున్నాడు. నేను ఎలా యథార్థవంతుడినై నేను జీవించాను, నేను నిర్దోషిని ఎలా జీవించానో నీకు తెలుసు, కాబట్టి నన్ను బాగు చేయమని అడిగాడు. ఎప్పుడైతే అలాగ అడిగాడో దేవుడు మళ్ళీ వెంటనే బాగు చేశాడు. అలాగ చేయాలి. బైబిల్ చదవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏం ప్రార్థన చేశాడు హిజ్కియా, అది చూసుకోవాలి. ఇక్కడ ఏం చేశారు? ఇక్కడ ఇంకా చూస్తే మొదటి వాక్యం లూకాసు సువార్త చూస్తే అక్కడ ఇంటికి వెళ్ళాడట యేసు ప్రభు దగ్గరికి. ఆ అధికారి ఇంటికి వెళ్ళి, ఒక్కసారి నీ చెయ్యి నా కుమార్తె మీద పెడితే నా కుమార్తె బాగుపడుతుందని చెప్తాడు. అక్కడ మొదటి అధ్యాయంలో, మార్కు సువార్త 1వ అధ్యాయంలో ఆ మాటలు చెప్తాడు. అక్కడ ఏం ప్రార్థన చేశాడు అది మనం చెయ్యాలి. బ్రతిమలాడుకున్నాడట. ఎవరు? యోబు. చిన్ననాటి స్థితి వచ్చిందంట. చూసారండి, శరీరం అంతా కుళ్ళిపోయింది, రక్తం కారిపోతుంది, మన్ను అంటుకుంటుంది. ఆ బాధకు తట్టుకోలేకపోతున్నాడు, ఏడుస్తున్నాడు. కానీ ఎప్పుడైతే దేవునికి మొర్ర పెట్టాడో తన చిన్ననాటి స్థితి తిరిగి వచ్చింది. యోబు గ్రంథంలో రాస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 6 బాధలు వచ్చినా సరే దేవుడిని స్వస్థపరుస్తాడు, ఆయనే గాయపరుస్తాడు, ఆయనే స్వస్థపరచును. యోబు గ్రంథంలో ఆ మాటలు ఉంటాయి. ఆయనే గాయపరుస్తాడు, ఆయనే స్వస్థపరుస్తాడు. ఏషండి ఈలోగా గాబరా, ఏమైపోతామో, చచ్చిపోతామో, చావడమే మనకు రాసి ఉంటే తప్పకుండా చచ్చిపోతాం, ఎవరో ఆపలేరు. కానీ దేవుడు మనల్ని బాగు చేస్తాడు. ప్రాణాలు పోతే ఈ యొక్క చిన్నదాన్ని దేవుడు లేపుని దేవుడు మనల్ని లేపడా? అమ్మో అంతా అయిపోయింది, ఇంకేమీ లేదు, చచ్చిపోతారు. ఒక అబ్బాయి మనకు తెలుసు, మనం చర్చికొచ్చేవారు, ఇప్పుడు రావట్లేదు. కానీ ఆ అమ్మాయి చచ్చిపోద్దనే చెప్పారు. నేను కేజీహెచ్కి వెళ్ళాను, బ్లడ్ లేదు, 2 పాయింట్లు ఉంది ఏదో అంటున్నారు. అయితే నేను ఆ అమ్మాయిని చూడడానికి వెళ్ళేసరికి అక్కడ ఒక 2 డాక్టర్లు మా ఇంటికి వచ్చేవారు, నర్సులు కూడా మా ఇంటికి వచ్చేవారు. ఏంటండి మీరు ఇవాళ పొద్దున్నే వచ్చారని అడిగారు. అంటే 10 అయిపోయింది, వెళ్ళాను.
వచ్చిన తర్వాత ఇక్కడ ఒక అమ్మాయి ఉందండి, అమ్మాయిని చూడడానికి మా చర్చ్ మెంబర్ చూడడానికి వచ్చానంటే ముందు మాకు ప్రార్థన చేసేయండి, మేము డ్యూటీలో జాయిన్ అవ్వాలి అని చెప్పారు. అప్పుడు లోపలికి తీసుకెళ్తే ప్రార్థన చేశాను. అప్పుడు ఆ అమ్మాయిది ఆ కేస్ సీట్లు ఏమంటారు అవి తీసుకొచ్చారు. ఈవిడ అమెరికా నుంచి మన డాక్టర్లు తీసుకొచ్చినా బ్రతకడం అసాధ్యము అన్నారు, చచ్చిపోద్దు బతకదని. అప్పుడు ఇంటికి వచ్చి ఎందుకు బ్రతకదు, దేవుడు ఎందుకు చేయలేడని ఇంట్లో ఎంతమంది అవుతున్నామో అందరం ఈ చేతులు పట్టుకొని రౌండ్గా ఉండిపోయి ఏంటంటే గంటకోసారి ప్రార్థన చేశాం. సాయంకాలంకి 7 పాయింట్లు బ్లడ్ వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఈ బ్రతికే ఉంది. తర్వాత మ్యారేజ్ చేసుకోకూడదు ఆ అమ్మాయి. నేను ఆ మాట చెప్తే వాళ్ళ కోపం వచ్చింది. కోపం వస్తే మనకేం చేస్తాం, ఇది మీ ఇష్టం అనుకోను, చేసుకున్నాం. ఆ తర్వాత మగపిల్ల పుడతాడని చూపించారు. ఆ పుట్టిన తర్వాత ఏమైందంటే కడుపు ఇంకా పెద్దదైపోయి మోషన్స్ అయిపోయి ఇంకా డాక్టర్స్ చచ్చిపోతుంది అని చెప్పారు. అప్పుడు మంగయ్య గారి ఇంట్లో మేము ప్రార్థనకి వెళ్ళాం. అయితే అక్కడ వాళ్ళు ఏడుస్తున్నారు, ఇద్దరు ఏడుస్తుంటే మేము అందరం ఆ ప్రార్థన చేసాం, నాకు దేవుడు చూపిస్తున్నాడు ఈ అమ్మాయి చనిపోదు అని. వాళ్ళ అన్నయ్య చెప్తున్నాడు మోషన్గాను మారిపోతే చచ్చిపోతుందట అని చెప్తున్నాడు. నా కోపం వచ్చి ఇంతమంది ప్రార్థన చేస్తున్నాము, నాకు దేవుడు చూపించామంటే నమ్మమేమి నువ్వు, నీ ఊసి నాకెందుకులే, అమ్మాయి బ్రతుకుతుంది అన్నాను. లేదంటే చచ్చిపోతుంది అన్నాడు. ఎప్పటికీ బ్రతికే ఉంది. మాకు చాలా మోసం చేశారు వాళ్ళు. మోసాలంటే ఇంకెలాంటి కాదు, ఆఖరికి ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. కానీ ఆ పిల్ల ప్రాణం దేవుడే కాపాడాడు. ఇలాగ అనేకమైన అద్భుతాలు ఆ పిల్ల జీవితంలో దేవుడు చేశాడు. అంటే చెప్తున్న మాటలు ఏంటంటే దేవుడు ఏదైనా చేయగలడు. 2 నెలలు ఏంటంటే హాస్పిటల్ ఉంది, అప్పుడు కూడా చచ్చిపోతారన్నారు. అప్పుడు కూడా దేవుడు నన్ను బ్రతికిస్తాడని చూపించారు. అలాగే బ్రతికింది. ఇలాగ ఎన్ని అద్భుతాలు మా జీవితాల్లో దేవుడు నా ద్వారా దేవుడు చేయించాడు. నేను కాదు కానీ ఆయన చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే మనం చేసే విధానాన్ని, ప్రార్థన చేసే విధానాన్ని మార్చుకోవాలి. అన్ని ఆలోచనలు పెట్టుకొని ప్రార్థన చేయటం కాదు. ఈ బ్రతకాలి, నేను బ్రతకాలంటే ఏడవాలి, పరిశుద్ధత, ఏం పాపాలున్నా ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఈర్ష, అసూయ, ద్వేషాలు, కలహాలు, మత్సరాలు అన్నీ తీసేసుకొని ఎప్పుడైతే కన్నీరు కారుస్తారో వెంటనే వాళ్ళకి 1 రోజు 2 రోజుల్లో వాళ్ళకి తప్పకుండా స్వస్థతని దేవుడిస్తాడు. డాక్టర్లు చెప్తారు చచ్చిపోతావు, నువ్వు బ్రతుకుతావు. వాళ్ళకి తెలియదు, దేవుడు లేడు కాబట్టి వాళ్ళకి తెలియదు. కానీ దేవుడు మహాదేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట చూసుకుందాం. ఇంకోటి లూకా సువార్త 7వ అధ్యాయం 11 నుంచి 17 వచనాలు. అసలు దేవుడే తెలియదు వాళ్ళకి, కానీ వారు వెళ్ళిపోతున్నారు. వెధవరాలు ఒక్కడే కుమారుడు. ఆ పాడి వెళ్ళిపోతున్నది దేవుడు ఆఫ్ చేసి కనికిరం పడ్డాడట. కనికిరపడి చిన్నవాడా లెమ్మని చెప్పగానే మరి ఎంత గొప్ప అద్భుతం, భయపడ్డారట అక్కడ ఉన్న జనాంగాలు. చాలామంది నమ్మరు దేవుడు తిరిగి లేపుతాడంటే. దేవుని వాక్యాలు ఉన్నాయి, వాగ్దానాలు ఉన్నాయి. మన జీవితాలు సరిగ్గా లేకపోతే దేవుని కార్యాలు చూడలేం. ఏంటంటే అయితే అలాగని చాలా సంవత్సరాలు పడతాయి కొన్ని విషయాలు. కొన్ని జరగవలసినవి దేవుడు చెప్పిన తర్వాత జరగకపోతే అది కొన్ని సంవత్సరాలు అవుతాయి. కానీ తప్పకుండా వాగ్దానం చేసినవాడు, గట్టిగా చెప్పండి, మీరు నమ్ముతున్నారా? అందుకే దేవుడు అడుగుతాడు, నమ్ముతున్నావా? నేను బాగు చేస్తున్నాను, నువ్వు నమ్ముతావా? అనేక మాటలు ఉన్నాయి. అధికారి నమ్మాడు. ఒక ఊరు అధికారి వచ్చి నువ్వు రావడానికి నేను అర్హుడిని కాదు, కాబట్టి మాట చెప్తే చాలు నా దాసుడు స్వస్థపరచబడతాడు, మాట ఇస్తే చాలు బాగు చేస్తానని దేవుడు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను ఇప్పటికి 30 సంవత్సరాల నుంచి చనిపోయిన వాళ్ళు లెగాలని నేను ప్రార్థన చేస్తున్నాను. నేను ప్రార్థన చేసి 40 రోజులు ఫాస్టింగ్ ఉండి సువార్త కోసం ఆనందపురం మేము వెళ్ళినప్పుడు పాడి మీదే వేసారు ఆవిడని. పాడి మీద వేసి చెప్పాను, నేను అనేకసార్లు చెప్పాను. ప్రార్థన చేసి వాటర్ ఇలా జల్లగానే లేచి కూర్చుంది ఆవిడ. దేవునికి మహిమ కలుగునుగాక. అది దేవుడు బాగు చేసిన మాట. అది నేను చావు తెలివి అంటారు కదా, అలా కావాలనుకోని నేను వెనక్కి వెళ్ళిపోతాను. ఇది లేచిపోయింది ఈవిడే అనేసి వెళ్ళిపోతుంటే ఆగు అని స్వరం వినపడ్డది. ఆగు అని, నేను లాజర్ని లేపలేదా అని ఇలా చెప్పి నీ సాక్ష్యం చెప్పమని 5 ఊర్లో ఉన్న జనాలు అందరూ వచ్చేసారు. చాలా జనం మమ్మల్ని వెంబడించారు. మేము బస్సు ఎక్కి మేమందరం 70 మంది వెళ్ళాం. బస్సు ఎక్కి మేమందరం తిరిగి వచ్చిందా, బస్సు ఎక్కిపోయిన దాకా కూడా అందరూ మా వెనకాతలు ఉన్నారు. ఇంత గొప్ప కార్యం దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చనిపోయిన వారు లెగిస్తారు. నమ్ముతున్నారా లేదా? నమ్మిన వాళ్ళ చేతులు ఎత్తి చప్పట్లు కొడతారు.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలామంది నమ్మరు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. మీకు సాధ్యమే, మీకు సాధ్యమే అంటున్నారంటే ఏ విధంగా సాధ్యం అని చెప్తున్నాడు ఆయన? ఏ విధంగా చెప్పగలుగుతున్నాడు సాధ్యమని? మీకు సాధ్యమని. నమ్మడం నేర్చుకోవాలి, విశ్వాసం ఉంచడం నేర్చుకోవాలి, కన్నీరు కార్చాలి, ప్రార్థన చేయడం నేర్చుకోవాలి, హృదయం దేవుడికి ఇవ్వడం నేర్చుకోవాలి. అన్నీ పెట్టుకొని, హృదయం అన్నీ పెట్టుకొని, అన్ని బాధలు పెట్టుకొని ఏడిస్తే లాభం లేదు. నీకు మరణకరమైన రోగం వచ్చిందా, దేవుడు నిన్ను బాగు చేస్తాడు. చావు అనేది దేవుని చేతిలో ఉంది కానీ మన చేతిలో లేదు. ఇవాళ ఉదయాన్నే ఒక ఆమె వచ్చి చెప్తుంది, చాలా మంచోడమ్మా, టీచర్గా జాబ్ చేస్తున్నాడు, 2-3 పిల్లలు ఉన్నారు, అయితే అంత మంచోడమ్మా, ఏంటంటే యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు, ఏడుస్తున్నారు కారణం లేకుండా. ఇంత వయసు వచ్చిందాకా మనం జీవిస్తున్నామంటే ఏంటి మన సంగతి? మన గొప్ప, మన మంచితనమా? దేవుని కృప. దేవుని కృప నిన్ను నన్ను వెంబడిస్తుంది, మమ్మల్ని వెంబడిస్తున్నది దేవుని కృప. ఏంటంటే అనేకులు తిండి లేకుండా చనిపోతున్నారు, బాధపడుతూ చనిపోతున్నారు, ఈ విధంగా చనిపోతున్నారు. ఈరోజు నువ్వు బ్రతుకున్నావంటే దేవుని కృప, దేవుని కృప. దేవుని ఎందే నమ్మిక ఉంచడం నేర్చుకోవాలి, ఏడవడం మొదలు పెట్టాలి. 5 రోజుల మధ్యాహ్నం నా పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టాను, నేను ఏమేం చేశాను అన్నీ మరలా నేను చేయలేదు, ఈ దినం వరకు నేను చేయలేదు. దేవుడు తెలుసు, ఏదో ఆలోచన ద్వారా తలంపుల ద్వారా చేస్తే చేయొచ్చు, కానీ పాపం మాత్రం నేను చేయలేదు, ఏ విషయాలు కూడా నేను చేయలేదు. దేవుడు చూస్తున్నాడు, దేవునికి మహిమ కలుగునుగాక. పిల్లల విషయంలో కూడా నేను చేయలేదు. నేను చెప్తున్నాను, బైబిల్ పట్టుకొని దేవుని సన్నిధిలో నిలబడి ఏంటంటే మోసాలు, అన్యాయాలు భయంకరమని వారు చేస్తుంటే నాకు భయం వేస్తుంది. ఏంటి వీళ్ళు భూమి మీద ఉంటారా లేదా అని. ఉండరు, దేవుని వాక్యం చెప్తుంది, నేను కాదు. ఎవరైనా సరే దుర్మార్గులు. ఒక మాట చూసుకుందాం, యోబు గ్రంథం 38వ అధ్యాయం 15వ వచనం. దుష్టులు వెలుగు వారి యొద్ద నుండి తీసివేయబడును, వారెత్తిన బాహు విరగగొట్టబడును. ఎంత భయంకరమైన మాట. దుష్టులు వెలుగు వారి యొద్ద నుండి తీసివేయబడును. 13వ వచనం చూస్తే, అది దుష్టులను తనలో నుండకుండా దులిపివేయినట్లును నీవెప్పుడైనా ఉదయమును కలుగజేసితివా, అరుణోదయమును దాని స్థలమును తెలిపితివా. దేవుడు యోబును అడుగుతున్న మాటలివి. సముద్రపు ఓటలో నీవు చొచ్చితివా, మహాసముద్రము అడుగున నీవు సంచరించితివా, మరణ ద్వారములు నీకు తెలియబడినా, మరణాంధకార ద్వారములు నీవు చూచితివా, భూమి వైశాల్యత ఎంతో నీవు గ్రహించితివా. నీకేమైనా తెలిసిన ఎడల చెప్పుము, వెలుగు నివసించు చోటునకు పోవు మార్గమేది, చీకటి అను దాని ఉనికి పట్టు ఏది. ఎంత మంచి మాటలు. ఇక్కడ ఇంకో మాట ఉంటుంది మంచిగా, 23వ వచనం. ఆపత్కాలం కొరకు యుద్ధము కొరకును యుద్ధ దినము కొరకును నేను దాచియించిన వడగండ్లు నిధులను నీవు చూచితివా. ఆపత్కాలమును ఏంటండి ఇక్కడ చెప్తున్నారు, యుద్ధము కొరకును యుద్ధ దినము కొరకు నేను దాచించిన వడగండ్లు నిధులను నీవు చూచితివా. సమూయేలు ప్రార్థన చేస్తే యుద్ధానికి వెళ్ళినప్పుడు ఫిలిస్తీన్ల మీదకి ఏమొచ్చినాయి? వడగళ్ళు వచ్చినాయి. దావీదు వెళ్ళినప్పుడు వడగళ్ళతో మొత్తాడు దేవుడు. అవతల ఇసుకలాగా ఉన్నారు. తర్వాత ఇంకా యెహోషాపాతు, అక్కడ కూడా వడగళ్ళు దేవుడు పంపించాడు. ఇక్కడ యోబు గ్రంథంలో ఆ మాటలు చెప్తున్నాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడు వడగళ్ళు దాచుంచుతాడు దేవుడు వాళ్ళ మీద వేయడానికి. ఇక మొత్తినట్లు కూడా ఉంది. ఇక చాలా స్థలాల్లో మొత్తాడట. ఆశా మీదకి యుద్ధం వచ్చినప్పుడు ఆశా కొద్దిమంది ఉన్నారు. ఆశ ఏం చేశాడంటే, అతను అమధ్య కొడుకు అనుకుంటాను, ఆశాకి యెహోషాపాతు పుట్టాడు. అయితే అతను యుద్ధానికి వెళ్ళినప్పుడు జనాలు తక్కువ మంది ఉన్నారు. నేను ఎలా యుద్ధం చేయగలంటే, నేను యుద్ధం చేస్తాను వెళ్ళమని దేవుడు చెప్పినప్పుడు అక్కడికి వచ్చిన జనాంగాన్ని మొత్తాడట దేవుడు. మొత్తి చనిపోయారు. దేవుడు తన పక్షంగా ఉంటే ఇటువంటి గొప్ప కార్యాలు మన పట్ల జరుగుతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని పక్షంగా ఉన్నారో లేరో మిమ్మల్ని మీరు చూసుకోవాలి. దేవుడు మీతో ఉన్నాడా? దేవుని పక్షంగా మీరున్నారా? మీరు యుద్ధమే చేయవలసిన పనే లేదని మోషే చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సమూయేలు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, సౌలు ఫిలిస్తీన్లతో యుద్ధంకి వెళ్ళినప్పుడు వడగళ్ళు పడ్డాయి. ఒక్కొక్కల మీద వడగళ్ళు పడగానే జంతువులు కూడా చచ్చిపోయాయి అక్కడ.
అలాంటి యుద్ధం దేవుడే చేశాడు. దేవుడే నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. అయితే మీరు ఎలా ఉన్నారు? వాక్యంలో ఉండాలి. వాక్యం. నీ బిడ్డలు కాపాడాలి, నీ భర్త కాపాడబడాలి, మీరు కాపాడబడాలి, మీ భార్యలు కాపాడబడాలి, కుటుంబాలు కాపాడబడాలంటే వాక్యం హద్దులోనే ఉండాలి. బయటికి వెళ్ళిపోకూడదు. ఈ హద్దుల్లో ఉండి నువ్వు జీవిస్తావా? నిన్ను చీమ కూడా కొట్టనివాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ హద్దుల్లో కిందాక పాట పాడారా పిల్లలు? ఏంటంటే శత్రువు ఏంటి? ఏమో పాడన్నమ్మా ఒక మాట, ఒక చిన్న మాట. కంచి దాటగలడా నీ ఏదో పాట పాడారు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగా శత్రువుని మీదకి రానివ్వడం. మనకు భయం. నీలోగా ఎంత భయపడిపోతాం. ఏమైపోయిందో మేము కూడా అలాగే అనుకున్నాం. వాళ్ళు అన్న మాటలు చచ్చిపోతామేమో. వాళ్ళు భయంకరమైన మాట్లాడితే అలాంటి పనులు కానీ జరిగితే మేము బ్రతకూడదని ప్రార్థన చేసుకున్నాం. బైబిల్ పట్టుకొని చెప్తున్నాను నేను ఈరోజు. వాళ్ళు అన్న మాటలకి చేసండి, వాళ్ళు చెప్పే మాటలకి ప్రభు అటువంటి పనులు జరిగితే మాత్రం మేము బ్రతకూడదు, ఇప్పుడే చంపే ఇద్దరం ప్రార్థన చేశాం. దేవుడు బ్రతికించి తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి శ్రమల్లో కూడా దేవుడు విడిపిస్తున్నాడు. మమ్మల్ని విడిపిస్తున్నాడు, మిమ్మల్ని విడిపిస్తున్నాడు. దేవుడు విడుదల వస్తుంది మీకు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? దేవుడు విడిపిస్తాడు, మేము కాదు. మీరు మమ్మల్ని విడిపించలేరు, నేను మిమ్మల్ని విడిపించలేను. ఆ మహాదేవుడు మమ్మల్ని విడిపిస్తాడు, మిమ్మల్ని విడిపిస్తాడు. అందుకే ఈ మాట ప్రకటిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా నీ పాదాలకు వందనాలు. యోగ్యత అర్హత మాకు లేదు ప్రభా. నాయన ప్రభా అని పిలడానికి కూడా అర్హత లేనివారు, అనేక సార్లు నిన్ను తెలియక ముందు నాయన దూషించిన వారు, హింసించిన వారు, బాధ పెట్టాము. పాపులు అయిన మమ్మల్ని ప్రేమతో మమ్మల్ని చేర్చుకొని నాయన మమ్మల్ని కౌగిలించుకొని నీ బిడ్డలుగా, నీ సొత్తుగా, నీ రాజ్యంలో మమ్మల్ని ఉంచడానికి ఇష్టపడి ఆ దినాన్ని నియమించిన దినాన్ని బట్టి నీకు నాయన కోట్లాది వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, పరిశుద్ధంగా బ్రతకడానికి, మిమ్మల్ని పట్టుకొని జీవించడానికి మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు. ఇక్కడున్న బిడ్డలకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు. శత్రువు వారి జీవితాల్లో మా జీవితాల్లో తొంగి చూడకుండా సహాయం చేయండి దేవా. నాయన వాక్యం నాయన ఎత్తుకెళ్ళిపోకుండా సహాయం చేయండి. దుష్టుడు ఎత్తుకెళ్లకుండా సహాయం చేయండి. వాక్యానుసారమైన జీవితాలు దయచేయండి, ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. జ్వరాలతో బాధపడుతున్నారు, జలుబు, జ్వరం, దగ్గులతో ప్రభా నాయన అవన్నిటి నుంచి విడిపించు నాయన. మరి ముఖ్యంగా నాయన చిన్న బిడ్డలు కాపాడి భద్రపరచు నాయన. యవనస్తులు, పెద్దవారు అందరినీ కాపాడి భద్రపరచండి. వాక్యం వారిలో ఉండేలాగా, జీవించబడేలాగా సహాయం చేయండి. చనిపోయిన వారి సహితము లేపగలిగిన దేవుడు మేము నమ్ముకున్నాం. ఆ దేవుడి నామంలో ప్రకటిస్తున్నాం. మాకు విడుదల ఇస్తున్నందుకు మీకు వందనాలు ప్రభా. మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు మీకు వందనాలు. మీ శక్తితో మమ్మల్ని నింపుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మాటలు ప్రభా గుండెల్లో ఉండేలా సహాయం చేయండి. మీరు మహిమ పొందండి. యేసుక్రీస్తు నామం అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.